హస్బెండ్కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము, అబ్యూజివ్ గా అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఉమెన్ ఇస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దెర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం అని భరిస్తూ ఉంటారు. బట్ ఈవెన్చువలీ 40s వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి, ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి, అండ్ పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత. దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్. ఆ పెరిమెనోపాజల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్ గా ట్రామాటిక్ గా ఫీల్ అవుతారు. రైట్. కొన్ని జనరేషన్స్ నుంచి చూస్తూ ఉంటే సర్జరీ అయిన డెలివరీస్ రేర్గా ఉండేవి. ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా రేర్గా కనిపిస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఐవీఎఫ్ డెలివరీస్ అనేవి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్ అయ్యే పరిస్థితులు చూడబోతున్నాం. అలాంటి సిచ్యువేషన్ రాబోతుందా? అంటే డెఫినెట్ గా ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ నిజంగానే ఎక్కువ అవబోతున్నాయి. బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎపిడెమిక్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అది ఇంకా పాండమిక్, ఎపిడెమిక్ అన్ని ఒకటేలాగా అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేమేం చేస్తున్నామంటే, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ వీ హ్యావ్ అ సెటప్, వీ హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఇన్ ద హాస్పిటల్, we would definitely try for a normal delivery. If she's not delivering normally then we will do a cesarean. So anything cesarean లో కూడా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉంటాయి. PPH లు ఇవన్నీ ఉంటాయి, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ లు, బ్లడ్ లాస్ లు. దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్, దానికి అనుగుణంగా హై రిస్క్ అనస్థీషియా టీము, దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి. అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు. అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే, వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు 50 మంది, అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. రైట్, డెఫినెట్ గా మార్చుకుంటారు. మ్యామ్, చాలా మంది ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు, లైక్ స్పోర్ట్స్ లో ఉన్నారు, లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని ఇయర్స్ గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఉపాసన అలానే పిల్లలు కనిందని, లేదంటే ఇషా అంబానీ అలానే పిల్లలు కనిందని, ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా, మేము కూడా చేసుకుంటాము అని చెప్పి, దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్ గా టెక్నాలజీ, మనము ఐఫోన్ కొంటే వాళ్ళు ఇంతకు ముందు 7th జనరేషన్ iPhone 7, ఇప్పుడంటే iPhone 15, అంతే కదా. టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 35 years వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మరి నువ్వు 28 ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ 28 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా. నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే, దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ which pay for 2 cycles of egg freezing. Okay. Yes, there are software companies which pay for 2 cycles of egg freezing free of cost, everything funded from scratch. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే 35 yearsకి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి, క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుని, టైంకి పిల్లల్ని కనేసేసి, టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కానీ నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో, యూ ఆర్ అ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ and make sure that your fertility is frozen. If you have a partner by then, if you are married by then, you freeze embryos. If you don't have a partner or if you are not married, then you can freeze your eggs. So ila cheskunte no 35 years ki kanu 40 years ki kanu nee ishtam. Okay, but the quality will be of a 28-year-old or 25-year-old or 26, whatever age that you have frozen your eggs, your quality will be that. This is using technology for somebody who really wants to postpone their pregnancy for a very long time. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను అని అంటే, దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదన్నా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఏజ్ని రివర్స్ చేయలేం. కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్వాలిటీ.
మీరు ఫేస్కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బాడీకి ఏదైనా తీసుకోవచ్చు, రింకిల్స్కి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్కి ఏమీ తీసుకోలేము. సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ or you have to deal with problems that come in future. బట్ ఐఫోన్లో 7th జనరేషన్ టు 15th జనరేషన్ మనం ఒక ట్రాన్స్ఫార్మ్ చూస్తూ ఉన్నాం. అలాగే IVF, టెస్ట్ ట్యూబ్, సరోగసీ ఇవి కూడా అలాంటి జనరేషన్ చేంజెస్ అంటారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? బేసిక్గా లాస్ట్ 15 years నుంచి నాకు IVF ట్రీట్మెంట్స్ ఎక్స్పోజర్ ఉంది. ఐ హావ్ బిన్ అన్ IVF స్పెషలిస్ట్. నేను అది వదులుకొని ఆబ్స్టెట్రిక్స్ వైపు వచ్చాను, బట్ అది నన్ను వదలదు. బికాస్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని కనుక్కోవడం నా నిష్. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫైండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో అది తెలుసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని పంపిస్తూ ఉంటారు. సో నేను గంటలు మాట్లాడను. నేను వాళ్ళ ఫైల్ చూసేసి అనలైజ్ అయిన తర్వాత ఇది నీ ప్రాబ్లం, దీన్ని రెక్టిఫై చేసి నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంతే. ఓకే, 2 minutes. సో అది కూడా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు, బికాస్ దేర్ ఆల్ బడ్డింగ్ కదా, వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. చాలా సార్లు పేషెంట్ వచ్చింది గుడ్డిగా IVF చేసేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? మేల్ ఫ్యాక్టరా? మేల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వారికోసిల్ ఉందా? ఉమెన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా? వెయిట్ ప్రాబ్లమా? ఎండోమెట్రోసిస్ ప్రాబ్లమా? దీనికి ఏం చేస్తే సెట్ అవుతుంది? ఇవి రెండు ఎందుకు కలవట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కనుక్కోవాలి. అది కనుక్కుని అది బ్రేక్ చేసామనుకో, దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. చాలా సార్లు IVF స్పెషలిస్టులు చెయ్యరు టెస్ట్లు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇవన్నీ రాసామనుకో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్కి రారనుకుంటారు. నాకు ఆ పని లేదు, నేను IVF సెంటర్ పెట్టుకోలేదు. సో నాకు మీకు కారణం కావాలా, నేను కనుక్కుంటాను, ఫలానా టెస్ట్లు చేసుకుంటా, నేను ఐస్ బ్రేక్ చేస్తాను, మీ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటాను, మీకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అలా ఐస్ బ్రేక్ చేసిన 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీ. నేను డెలివరీలు చేసేదే వాళ్ళకి. సో వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బ్రేక్ చేశాను కాబట్టి వాళ్ళు నేను ఏది చెప్పినా అది వింటారు, బికాస్ దే హ్యావ్ సీన్ సక్సెస్ విత్ మీ. ఎగ్జాక్ట్లీ. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ట్రావెల్ చేస్తారు. దే విల్ టేక్ దట్ ఎంటైర్ బర్డన్ ఆన్ మై షోల్డర్, బికాస్ దే విల్ నో ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఫుడ్ చెప్పినా వింటారు, టైం పడుకోమన్నా వింటారు, లేకపోతే డయట్ ఎక్సర్సైజ్ చేయమన్నా వింటారు, అన్ని వింటారు. ఇంత హైలీ మోటివేటెడ్ పాపులేషన్ లో నేను డెలివరీస్ కూడా చేసుకోగలుగుతాను ఈజీగా. సో ఇది అలా వాకిన్ వచ్చే వాళ్ళని మేనేజ్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ సిస్టమ్కి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు కావాలనుకునే వాళ్ళని నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి అది అలా నడుస్తుంది. దాదాపు కొన్ని వేల వీడియోస్, వందల ఇంటర్వ్యూస్. డాక్టర్ శిల్పి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. బట్ అబౌట్ శిల్పి రెడ్డి ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు ఒకసారి చూస్తున్న ఆడియన్స్ కి? ఐఎమ్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్. బేసిక్ గా నాకు 12 members పిల్లల్ని కలర్ ఉండేది. I always wanted to have a cricket team. 12 members? Yes. పెరిఫరీస్ లో నేను ప్రాక్టీస్ చేశాను, అక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు. దాని తర్వాత ఏదో చిన్న ఫర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడ్డాను, దాని తర్వాత IVF చేయించుకున్నాను. మీకు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండేది నాకు. మీరు IVF తో ట్రీట్మెంట్ తీసుకున్నారు? Yes, my first children, my twins were IVF. సో ఆ తర్వాత ట్విన్స్ పుట్టిన తర్వాత వాళ్ళు ప్రీటర్మ్ డెలివరీ అయ్యారు కదా. సో ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్, అండ్ అది కవర్ చేస్తూ అంత సెట్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకుని మంచిగా ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ లివింగ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ లైఫ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్, దాని తర్వాత పిల్లలతో హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు. దెన్ అగైన్ there was an additional family member and we had lots of attention and all that. So పని అయిపోగానే ఐఎమ్ జస్ట్ అట్ హోమ్, వాళ్ళు స్కూల్కి బయలుదేరగానే ఐఎమ్ అట్ హోమ్ హాస్పిటల్, అండ్ వాళ్ళు పడుకున్న తర్వాత దెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ ఐ కమ్, మళ్ళీ వాళ్ళు లేసే లోపు వెళ్ళిపోతాను. సో అలాగా ఐ లివ్ విత్ మై పేరెంట్స్, మై ఇన్లాస్, అందరం కలిసి ఉంటాము, ఒకే దగ్గర పక్కనే ఉంటాం. అండ్ నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంత బిజీ లైఫ్? ఎస్, నేను అసలు కాంప్రమైజ్ అవ్వను, అండ్ ఐ టేక్ టైమ్ ఫర్ దెమ్. అండ్ డెఫినెట్గా ఎంత పరిగెత్తినా కూడా కుటుంబ వ్యవస్థ అది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన దేశంలో కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో అనాది నుంచి ఉంది. అండ్ దాన్ని మనం కాపాడుకుంటూ, మన కల్చర్ని కాపాడుకుంటూ ప్రతి పండగ సెలబ్రేట్ చేస్తాము. అండ్ నాకు ఇష్టం బేసిక్గా మన వే ఆఫ్ లైఫ్, అవన్నీ చాలా ఇష్టం. ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఐఎమ్ ట్రూ
మదర్ బేసిక్. ఓకే, మీ మదర్ హౌస్ లో మీరు అలా ఉంటారు, ఒక డాక్టర్ గా, ఒక డాటర్ గా, ఒక బెస్ట్ ఉమెన్ గా. బట్ ఇన్లాస్ హౌస్ లో ఒక ఉమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఏ ఆడదైనా అలానే కదా, ఏ ఆడపిల్లైనా ఇంతే కదా అత్తగారింట్లో అనే ఫీల్ ఎప్పుడైనా కలుగుతుందా? అస్సలు కలగదు, బికాస్ నేను అవన్నీ పట్టించుకునే టైంలో ఉండను, ఫ్రీక్వెన్సీలో అసలే ఉండను. బేసిక్ గా వెన్ ఎవ్రీబడి ఈస్ బిజీ, my mom is busy with her husband and my children, my mother-in-law is busy with the house, I am busy with the hospital, my children are busy with education and their play and all that. ఎక్కడ ఎవరు స్పేస్ లో వాళ్ళే ఎంటర్ అవ్వం. సో ఎవరి కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉంటాం. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నేను వెళ్ళి వేరే వాళ్ళ స్పేస్ లోకి వెలికితే వాళ్ళు నా స్పేస్ లోకి వెళ్తారు, నేను ఎవరి స్పేస్ లోకి వెళ్ళకను. వాట్ అబౌట్ ఫ్రీ టైమ్? ఎప్పుడైనా ఖాళీ సమయం, సినిమాలు, షికార్లు? ఎస్, నేను ఐ లవ్ మూవీస్. నేను ఫస్ట్ డే ఈవినింగ్ షో టైప్ మనిషిని. అవునా? యా, సో అట్లాంటి చిన్న చిన్నవి హ్యాబిట్స్ ఉన్నాయి నాకు. సో మూవీ రిలీజ్ అయిందంటే సమ్ హౌ పేషెంట్స్ అందరిని చూసేసేసి ఈవినింగ్ షోకి పిల్లలు తీసుకొని పరిగెడతా. ఓకే. సో అండ్ వీక్లీ 1 చీట్ డే 1 చీట్ మీల్ అన్నట్టు మా పిల్లలు తీసుకొని సరదాగా బయటికి వెళ్ళి భోజనం చేస్తాము. ఐఎమ్ అ ఫుడీ. అలాగే వంట చేస్తాను, మా ఇంట్లో అందరూ వి ఎక్స్ప్లోర్ ఫుడ్ బేసిక్ గా. అండ్ నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టము. అండ్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ మై కిడ్స్. సో వాళ్ళని తీసుకుని ఆపర్చునిటీ ఉంటుంది వల్ల 2 days అట్లా వెళ్తాను. ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ వెరీ షార్ట్ ట్రిప్ ఓవర్ ది వీకెండ్ టైప్. ఫ్రైడే నైట్ బయలుదేరిపోయి మండే మార్నింగ్ వచ్చేస్తాం, ఏదో ఒక ప్లేస్ చూసేసి వచ్చేస్తాం అలా. బికాస్ వెన్ యూ ట్రావెల్ యూ ఎక్స్ప్లోర్, యూ లెర్న్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ దేర్ వేస్ ఆఫ్ లివింగ్. అండ్ అది ఒక కొత్త లెర్నింగ్ అంతే. అది మనకు ప్రపంచము నేర్పిస్తుంది, పుస్తకాల్లో నేర్చుకోలేం. రైట్. ఎవరు మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్? బేసిక్ గా ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. సో ఫేవరెట్స్ అంటే ఏం లేదు. పిచ్చి మూవీకి కూడా వెళ్తా తెలుసా నేను, బికాస్ నాకు అనిపిస్తుంది పిచ్చి మూవీ అని తెలిసి కూడా సినిమా వెళ్తాను. బికాస్ మూవీ ఇండస్ట్రీ దే హ్యావ్ స్పెంట్ crores of rupees ఆన్ అ సింగిల్ మూవీ. ఊరికే మనము దాని ఏమంటారు రివ్యూస్, ఆ రివ్యూ ఈ రివ్యూ చూసి వెళ్ళకపోతే నిజంగా న్యాయం చేసినట్టు కాదు. వెన్ యూర్ లుకింగ్ ఎట్ ఎంటర్టైన్మెంట్, అది బోరింగ్ గా ఉన్నది ఎంటర్టైన్మెంటే. అది నీకు నవ్విపించినా అది ఎంటర్టైన్మెంటే, నిన్ను ఏడిపించినా అది ఎంటర్టైన్మెంటే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ హౌ యూ లుక్ ఎట్ 3 hours ఆఫ్ యువర్ లైఫ్. యూ షుడ్ ఎంజాయ్ ఇట్ అండ్ కమ్. మంచిగా ఉంటే మంచిగా ఉంది అనుకోవాలి, లేకపోతే ఓకే ఫైన్ అనుకోవాలి అంతే. బట్ సినిమా మీరు వెళ్ళే లోపే చాలా మంది రివ్యూస్ చెప్తూ ఉంటారు, నేను అసలు ఏం పట్టించుకోను. చూడరా? నేను అసలు ఏం పట్టించుకోను. నేను వెళ్ళాలంటే నేను వెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై చిల్డ్రన్ విల్ ఆస్క్ అమ్మా దిస్ మూవీ విల్ గో అని. వాళ్ళు అడుగుతారు కదా, నెక్స్ట్ నేను అడుగుతాను మనం ఈ మూవీకి వెళ్తామని చెప్పి. సో బాగుంటే బాగుంది అనుకుంటాము, బాగాలేకపోతే ఈ మూవీ బాగాలేదమ్మా అని అంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటాం అంతే. ఇప్పుడున్న సినిమాలు హ్యాపీగా పిల్లలతో, అంటే మీలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఈజీగా చూసేస్తారేమో, బట్ అందరూ అన్ని వర్గాల ఫ్యామిలీస్ కూర్చొని చూసేలా ఉన్నాయంటారా? ఇప్పుడు మూవీస్ అన్న తర్వాత ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, దాని తర్వాత యాక్టివిటీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సిస్టమ్. మనం చూపించకపోతే వాళ్ళు చూడరా? అలాగే వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. అదో కార్టూన్ మూవీస్ అవో, దాని తర్వాత అవెంజర్స్ ఇట్లాంటి చాలా వస్తాయి. వాళ్ళకి కూడా మనం కూర్చొని చూడాలి కదా. అవి స్టూపిడ్ మూవీస్ అని రాకపోతే బాగోదు కదా. సో బేసిక్ గా ఇట్స్ అబౌట్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, కనెక్షన్ అండ్ దట్ బాండ్ అంతే. రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్ అడిగి కంక్లూడ్ చేస్తాను మ్యామ్ ఇంటర్వ్యూ. చాలా మంది ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చేసరికి చేతులకు రెక్కలు వచ్చేసినట్టు అలా ఫ్లై అయిపోదాము, నేచర్ మంది, ప్రపంచం మంది, రోడ్లు మనవి అని విచ్చలవిడిగా వివిధ అలవాట్లకి, విపరీతమైన ఆహారపు అలవాట్లకి గురవుతూ వాళ్ళు చేసుకుంటున్న హ్యాబిట్స్ కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నవాడు అడిక్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు డబ్బాలు పీల్చేస్తూ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. చూస్తే కాలేజ్ బ్యాగ్ ఉంటుంది, వాడు ఎక్కడ నిల్చొని ఉండంటే ఒక డిగ్రీ లేదా ఒక బీటెక్ కాలేజ్ పక్కన ఒక బస్ స్టాప్ లో నిల్చొని దమ్ కొడుతూ ఉంటారు. ఇవి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీలాంటి వాళ్ళు, ఎలా చూడాలి దాన్ని? సో బేసిక్ గా ఎవరికైనా కానీ లైఫ్ లో చాయిసెస్ ఉంటాయి, గుడ్ చాయిసెస్, బ్యాడ్ చాయిసెస్. మీ చాయిసెస్ మీ చేతిలో ఉన్నప్పుడు
మీ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ చాయిసెస్ వైపు తీసుకెళ్తాయి. ఇంట్లో బ్యాడ్ ఎన్వైరన్మెంట్ ఉండి, అబ్యూజివ్ ఎన్వైరన్మెంట్ ఉండి, లోన్లీనెస్ ఉంటే వాళ్ళు కొన్ని అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు. అలా అట్రాక్ట్ అయినప్పుడు అవి అడిక్షన్స్ కింద మారతాయి. సో ఎన్వైరన్మెంట్ మీద అవగాహన ఉండాల్సినది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి హెల్దీ చాయిసెస్ అలవాటు ఉంటుంది, దాని వైపే వెళ్తారు, అలాగే ముందుకెళ్తారు. సో ఇది అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి. మన చేతుల్లో ఉన్నది మనం చెయ్యాలి. పియర్ ప్రెషర్ ఒకటి చాలా ఎక్కువైపోయింది. మన పక్క వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలి, మన పక్క వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలని. అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ బిజినెస్ నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, బిజినెస్ స్ట్రాటజీస్ ఒక్కొక్క జనరేషన్ని పెట్టుకుని 100 స్ట్రాటజీలు ఉంటాయి. ఒక 200 ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు అందరూ టార్గెట్ చేసే ఏజ్ గ్రూప్ వాళ్ళది. వాళ్ళకి తెలియాలి వాళ్ళు బకరాలు అవుతున్నారని. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? అది మంచిది కాదని తెలుసు, వాళ్ళని బకరా చేస్తున్నారని తెలుసు, వాళ్ళు బానిసలను చేస్తున్నారని తెలుసు. తెలిసి వెళ్ళినప్పుడు అది వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీస్ ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో అందరికీ చాయిసెస్ ఉంటాయి శ్రావణి. ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్, అగ్లీ. యూ హ్యావ్ చాయిసెస్. యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ చాయిసెస్. అండ్ నీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో నీ చాయిసెస్ బట్టే ఉంటుంది. నీ ఫ్యూచర్ కరెక్ట్గా ఉండాలి అంటే నువ్వు మంచి చాయిసెస్ వెళ్ళాలి. నీ ఫ్యూచర్ ఎట్లా ఉన్నా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు, నా బతికి ఇంతే, నేను ఇంతే అని అనుకుంటే